గ్రామ పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్ల వ్యవహారం చూస్తే పైన పటారం లోన లోటారం లెక్క ఉంది. తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాని కొరకు కొన్ని ప్రయత్నాలు చేసింది, అవి బిడిసికొట్టినాయి. ఈ విషయంలో కాంగ్రెస్ రకరకాల కారణాలు చెప్పొచ్చు. ఎందుకంటే అది కాంగ్రెస్ చేతిలో ఉన్న పని కాదు, కేంద్రం చేతిలో ఉన్న పని అని చెప్పి చేతులు ఎత్తేసింది కాంగ్రెస్. కానీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 24% రిజర్వేషన్లు అమలు చేయడానికి మాత్రం ఎట్లాంటి అడ్డంకులు, అభ్యంతరాలు కూడా లేవు. కానీ ఆ 24% కూడా అమలు చేయకుండా కేవలం 17.08% బీసీల రిజర్వేషన్లు పరిమితం చేసింది ఇప్పుడున్న గవర్నమెంట్. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు. తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీల్లో బీసీలకు రిజర్వ్ అయిన గ్రామ పంచాయతీల సంఖ్యను చూస్తే ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది. దీని మీద బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఇంతకా వివరాలు ఏందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని పొలిటికల్ ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో మొత్తం 12,941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ సంఖ్య ఒక 20-30 అటు ఇటు కావచ్చు. ఎందుకంటే రీసెంట్గా కొన్ని గ్రామ పంచాయతీల్ని లోకల్గా ఉన్న మున్సిపాలిటీల్లో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఒక 20-30 గ్రామాలు అటు ఇటు అయినా 12,500 పైచిలుకు గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి. దీంట్లో 24% అంటే 3,000 గ్రామ పంచాయతీలకు పైచిలుకు ఉండాలి. కానీ బీసీలకు రిజర్వ్ అయిన గ్రామ పంచాయతీలు ఎన్నో తెలుసా? 2,176 మాత్రమే. రీసెంట్గా రిలీజ్ అయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ చూస్తే ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే 17.08% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ దక్కింది గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో. సో ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అయితే కనీసం 10% కూడా దాటలేదు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్. ఉత్తర తెలంగాణలో ఉన్న ఆదిలాబాదు, ఆసిఫాబాదు, అట్లాగే మహబూబాబాదు, ములుగు లాంటి జిల్లాల్లో 10% కూడా మించలేదు. రీజన్ ఏంటంటే అవన్నీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్న జిల్లాలు. అక్కడ ఎస్టీల జనాభా విపరీతంగా ఉంది కాబట్టి సో అక్కడ 10% కూడా బీసీల రిజర్వేషన్లు మించలేదు. అంతేకాదు ములుగు జిల్లాలో కన్నాయిగూడెం అనే ఒక మండలం ఉంది. ఆ మండలం పూర్తిగా ఒక్క గ్రామ పంచాయతీల్లో కూడా ఒక రిజర్వేషన్ దక్కలేదు. సో దాంతో రీసెంట్గా అక్కడ ఒక లోకల్ యువకుడు వచ్చి మంత్రి సీతక్కని గట్టిగానే నిలదీసిండు. ఈ మండలంలో దాదాపు 2,000 మందికి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు. మరి అట్లాంటప్పుడు కనీసం ఒక్క గ్రామ పంచాయతీనైనా బీసీలకు రిజర్వ్ చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు అని చెప్పి నిలదీసిండు. దాంతో ఆమె ఏం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక తెలంగాణలో అత్యధికంగా బీసీ రిజర్వేషన్లు దక్కిన జిల్లా ఏదంటే జోగులాంబ గద్వాల జిల్లా. ఈ జిల్లాలో 27.5% గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అయినాయి. ఇదే అత్యధికంగా బీసీ రిజర్వేషన్లు ఉన్న జిల్లా. ఇవన్నిట్లుంటే అసలు కొన్ని చోట్ల ఏమైందంటే అసలు బీసీలు ఒక్కరు కూడా లేని చోట బీసీలకి ఆ పంచాయతీ రిజర్వ్ అయింది. ఎస్సీలు ఒక్కరు కూడా లేని చోట ఆ పంచాయతీ ఎస్సీలకు రిజర్వ్ అయింది. సో ఇట్లాంటి చోట అసలు పంచాయతీ ఎలక్షనే జరగదు. జస్ట్ వార్డు మెంబర్ల ఎలక్షన్లు జరుగుతాయి. అందులోనే ఒక ఉప సర్పంచ్ని తీసుకొని సర్పంచ్గా నియమిస్తారు. సో ఇక్కడ కూడా ఈ రిజర్వేషన్ హులక్కే. ఈ లెక్కన చూస్తే ఓవరాల్గా 17% కూడా దాటదు బీసీల రిజర్వేషన్లు అని చెప్పి చాలామంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో 42% రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఇప్పుడు మనగడలో ఉన్న 24% రిజర్వేషన్లు కూడా ఇవ్వకపోగా 17% కుదించి ఆ 17%లో కూడా రకరకాల లొసుగులు పెట్టడం మీద బీసీ సంఘాలు చాలా తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతేకాదు చాలా జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి ఖచ్చితంగా గెలిచి తీరాలి అని చెప్పి బీసీ సంఘాలన్నీ ఏకతాటి మీద రావడానికి ట్రై చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే.